మీకందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరిచిన ప్రభువైన దేవుడు మరొకసారి మన బ్రతుకులలో 2025 సంవత్సరంలో ప్రవేశించి డిసెంబర్ 25వ తేదీన ఆయన సన్నిధిలో లోక రక్షకుడిగా జన్మించిన మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామమును బట్టి ఆయన పుట్టుక దినాన్ని బట్టి మనమందరము ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించి కొనియాడుకు ప్రభుత్వం కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునేడు లేచెను, క్రీస్తునేడు లేచెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. మరి సమనపురం ప్రియులరా, కాకినాడ పట్టణంలో సర్పవరంలో ఉన్న సంపూర్ణ సువార్త సంఘముగా చేరి ప్రభుని స్తుతిలో ప్రభుని ఆరాధించుతున్న మిమ్మల్ని ఈ క్రిస్మస్ దినాన్ని మీరు ప్రభు సన్నిధిలో చేరి ప్రభుని మహిమపరచుటకును మీ అందరితో కలిసి నేను కూడా మన ప్రభువుని మహిమపరచుటకు ప్రభుత్వం కృపను బట్టి వందనములు. మరి దైవజనుడు మరి మీ సంఘ కాపరి రెవరెండ్ విలియం గారిని బట్టి, వారి సత్యమ్మన్ గారిని బట్టి, ఆత్మీయ తల్లి అమ్మగారిని బట్టి మీ అందరిని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. హల్లెలూయా. మరి సమనపురం ప్రియులారా, ఈ క్రిస్మస్ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న వాక్యం ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆమేన్. ప్రేమగల దేవా, మీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి మా బ్రతుకుల్లో 2025 సంవత్సరము క్రిస్మస్ దినాన్ని మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి వందరంలో ప్రభా. సమయమున కాకినాడ పట్టణము సర్పవరంలో ఉన్న సంపూర్ణ సువార్త సంఘంలో ప్రభా చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి వందరంలో ప్రభా. ఇక్కడ చేరిన బిడ్డలందరి బట్టి వందరంలో ప్రభా. ఇంతవరకు ప్రత్యేక గానముల ద్వారాను, స్తుతి గానముల ద్వారాను, ఆరాధన ద్వారాను మీరు ఆసీనుడు అయి ఉన్నారు ప్రభా. వాక్యమైన దేవా, మీ వాక్యమే సత్యము కనుక మీ సత్యవాక్యమును మా హృదయములో ఫలింపచేసి వాక్యానుసారంగా నడుచుకుంటూ కృప చూపండి ప్రభా. ఇక్కడ ఉన్న వారమే కాకుండాను ఎంతమంది అయితే ప్రభా వాట్సాప్లో ఈ యొక్క మాటలు వినబోతున్నారో వారందరికీ దీవెనకరంగా చేయమని మా ప్రభువును రక్షణ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమనపురం ప్రియులారా, ఈ యొక్క అడ్వెంట్ కాలంలో 4 ఆదివారాలు ఒక్కొక్క అంశం తీసుకుని మేము మాట్లాడతాము. అదే సమయంలో క్రిస్మస్ కాలంలో ఈ క్రిస్మస్ దినాన్ని వెలుగు అనే అంశంను కూడా మాట్లాడుటకు ప్రభు కృప అనుగ్రహించి ఉన్నారు కనుక ఈ సమయమున ఈరోజు వెలుగు ఉదయించేను అన్న మాట మీద మనము కొద్ది సమయము పరిశుద్ధాత్మ ప్రేరేపణలు దేవుని యొక్క వాక్య భాగంలో ధ్యానిస్తాం. చదవబడిన వాక్య భాగంలో ప్రభుని ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ సమయం దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను, దేవుడు వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుగుగా వెలుగు కలిగినని మనము ఈ సమయమున పరిశుద్ధ వాక్య భాగంలో వాక్యములు మనం విని ఉన్నాం ప్రభుని ప్రియులరా. ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞయగానే వెలుగు కలిగెను. అది ఆది కాలంలో అనగా మొట్టమొదటగా ప్రభు భూమి పైన ఈ యొక్క అగాధ జలములు కమ్మి ఉండుటయు, ఆ జలముల పైన చీకటి చుట్టుముట్టు ఇంకెక్కడ వెలుతురు లేని సమయంలో చీకటి అలువుకున్న దానిని బట్టి దేవుడు ఏం చేసినాడంటే అక్కడ తన సృష్టిని ప్రారంభించుటకు ఆయన వెలుగు అవసరమని పరమజ్ఞాని కనుక వెలుగు కమ్మని పలక కానీ వెలుగు కలిగినట్లుగా
దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండాను దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభు చెప్పిన మాట అంటే దేవుని యొక్క వాక్య భాగంలో అది మంచిదైనట్టు దేవుడు చూసెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసి ఉన్నాడు కనుక వెలుగు మరి కలిగింపజేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు శూన్యములోని స్వరూపమును కలిగించడానికి ముందుగా వెలుగు కమ్మని పలకక అంధకార సంబంధమైన సృష్టిని వెలుగు మలుగుముగా చేయుటకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుకనే భక్తుడైన దావీదు అంటాడు, 119 దావీదు కీర్తన 130 వచనములు చూసినప్పుడు దేవుని యొక్క వాక్యములు, నీ వాక్యములు వెల్లడి అగుటనతోడనే వెలుగు కలిగెను. మరి దేవుని నుంచి నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట ఏంటంటే దేవుని వాక్కు, దైవ వాక్కు, దైవ వాక్కు. ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్తున్నారంటే ఆ కార్యం జరిగిందంటే మీరు దేవుని వాక్యంలాగా చెప్పారండి, మాకు ఆ విధంగా జరిగిందని మనం అంటాము లోకోక్తి అనమాట. అయితే సరి అయిన వాక్య భాగము, సరి అయిన పదం ఏంటంటే దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట మరి వాక్యము, దైవ వాక్యం. అందుకని ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి ఒక్క వాక్య భాగము ఏమిటనగా దైవ వాక్యము అని మనము గమనించబద్దులమైన ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని వాక్కు వలన, వెలుగు వలన సృష్టి జరుగుట మనం చూసి ఉన్నాము. కనుకనే దేవుని యొక్క వాక్య భాగములు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఇక్కడ మనము చూస్తున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో సారవంతముగా నుండి ఫలవంతముగాను ప్రతిభావంతముగాను ఉండవలసిన భూమి నిరాకారముగా శూన్యముగా ఉండుటాన్ని బట్టి తండ్రికి ఇష్టము లేదు. కనుకనే ఆయన సృష్టిని సర్వశోభాయానముగా మరి ఆయన చేయుటకు మొట్టమొదటగా మరి దేవుడు వెలుగు మరి కలుగు చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆ వెలుగులో సృష్టినంతయు ఆయన చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి ఆ సృష్టిని ఏలుటకును అనుభవించుటకును మరి ఒక మానవుడు కావాలి కనుక దేవుడు ఏం చేసినాడంటే తన స్వరూపం మానవుణ్ణి తన స్వరూపమందు చేయబడి జీవాత్మతో నింపబడి ఆయన యొక్క ద్విలక్షణములను ఆయన అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, తన స్వభావములోను తన స్వరూపములోను మరి మానవుణ్ణి సంపూర్ణముగా చేసి ఏం చేసినాడంటే ఈ లోకంలో జీవించవాలన్న సమయంలో మరి ఏం చేసినాడంటే మానవుడు పతనం అయిపోయినాడు. ఆ విధముగా పతనం అయిపోయిన మానవుడి జీవితంలో వెలుగు కలుగు చేయుటకు, వెలుగుగా ఈ లోకములోకి వచ్చుటకు ప్రభు ఏం చేసినాడంటే ఆయన సంపూర్ణుడుగా మరి ఇక్కడ పరలోక తండ్రికి కుమారుడుగా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములోని జన్మించవలసి వచ్చినది. కనుకని ఆయన దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలో వెలుగుగా వచ్చిను. ఎందుకు ఆయన వెలుగుగా వచ్చినాడంటే ప్రభునందు ప్రియులారా, ఆదిలో సృష్టి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధములో ఉన్న దానికి వెలుగు ఎంత అవసరమో దేవుడు తెలుసుకొని ఆయన వెలుగు కలుగజేసినాడు. మానవుని యొక్క పతనముల ద్వారా మానవ లోకమంతయు చీకటి అగాధముతో నింపబడినది, అనగా పాప కూపములో నింపబడినది. ఆ చీకటి అగాధమును తొలగింపచేసి పాపమునకు విముక్తి కలుగు చేయుటకు, పాపము నుండి మానవుణ్ణి విడుదల చేయుటకు తనే ఈ లోకములో మానవుడిగా వెలుగుగా ఉదయించినని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో వెలుగు ఉదయించేను అన్న మాట మీద కొన్ని మాటలు ఈ సమయమున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా,
ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఆదికాండము 7:11-12 చూసినప్పుడు, ఆదికాండము 7:11-12 చూసినప్పుడు, ఓకే చదవండి. ఓకే, ఇక్కడ ప్రభుత్వ ప్రియుల దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఇక్కడ చూసినప్పుడు ఆది కాండములో మరి దేవుని యొక్క సృష్టి మరి ఏ విధముగా అయిపోయినది అన్న చూసినప్పుడు మరి దేవుని యొక్క వాక్య భాగంలో 6:11-12 చదువమ్మా. ఆమేన్. ఇక్కడ ప్రభుత్వ ప్రియులరా, దేవుడు సమస్త శరీరులు తమ మార్గములు చెరిపిపోసుకొని ఉండి ఉన్నారు గనుక దేవుడు ఏం చేసినాడంటే, మనము చూసినప్పుడు వాక్య భాగములో మరి ఆకాశము నుండి తొంగు చూడగా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అని మనం చూస్తున్నాం. కనుకనే దావీదు కీర్తన 14వ కీర్తన 14:2 వచనంలోను, 53వ కీర్తన 1:3 వచనంలోను మనము చూసిన రీతిగా మరి యొక్క సృష్టి ఏ విధంగా ఉందంటే, మానవులందరూ తమ చెడు మార్గములలో ఉండి బొత్తిగా చెడిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కనుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభువు ప్రియ సహోదరులారా, మరి రోమలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11-18, అంతేక 11, 18, 23 వచనంలో మనం చూసినప్పుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించి వారు ఒక్కడే ఎవ్వరూ లేరు, దేవుని వెతకువాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఓకే అని చెప్పుతూ ఏమన్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క వాక్య భాగములలో, నీతిమంతుడు లేడు, ఒక్కడైనడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అని మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుకనే 23వ వచనంలో మనం చూసిన రీతిగా రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతున్నారు. మరి సమయంలో ఇక్కడ చేరి ఉన్న మనము కూడా ఏమన్నాడు ఇక్కడ, మనలో ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అంతేకాకుండా ప్రభువు ప్రియులడా ఒక్కడైనను లేడు, అందరము పాపము చేసి ఉన్నాము. నమ్ముతున్నాము కదా? లేదు నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుణ్ణి అని ఎవరైనా చెప్తారా? లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా చెప్తే మనము అబద్ధికులము. ఎందుకంటే ప్రభువు ప్రియులరా, స్త్రీ గర్భాన్ని పుట్టిన ప్రతి ఒక్క స్త్రీ పురుషులు వారు పాపములో జన్మించిన వారు ఉన్నారు. అందుకని పరిశుద్ధుడైన దావీదు మహారాజు అంటాడు 51వ కీర్తనలో మనం చూసినప్పుడు, నేను నా తల్లి గర్భములో ఉండగానే పాపములో జన్మించి తినని చెప్పుచున్నాడు. మనమందరము పాపములో జన్మించి ఉన్నాం. ఎందుకనక మన ఆది తల్లిదండ్రులు వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి వారి యొక్క రక్తములో మరి పుట్టిన మనమందరము పాపము చేసి ఉన్నాము. అందుకని మన దేశ ఆచార ప్రకారంగా ఒక మాట ఉంటుంది, జన్మ పాపము కర్మ పాపము. జన్మ పాపం అనగా పుట్టుకతోనే పాపంలో పుట్టి ఉన్నాము. కర్మ పాపం అనగా వాడు చేసిన క్రియలు బట్టి. ఎవరికైనా ఏదైనా భయంకరమైన విపత్తు జరిగిందనుకో, ప్రమాదం జరిగిందనుకో, దారుణంగా మరి సంహరింపబడు అనుకో, మనం అనే మాట ఏంటంటే వాడు కర్మ వాడు అనిపిస్తున్నాడు రా అని అంటాం. అది కర్మ పాపము. కనుక ప్రభువు ప్రియ సహోదరుల, దేవుని యొక్క వాక్య భాగములు దీన్ని బట్టి దేవుని యొక్క వాక్య భాగములు మనము చూసినది ఏంటంటే, దేవుని యొక్క వాక్య భాగంలో ఈ విధముగా జన్మ కర్మ పాపములతో నింపబడిన మానవులు దాన్ని బట్టి దీనిని చీకటి అగాధముతో నింపబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా.
కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు ప్రభువు ప్రియ సహోదరులారా, అంధకార సంబంధమైన సృష్టిని ఆదిలో ఉద్ధరించిన దేవుడు మరణము ఆయన న్యాయ విధి అయి ఉండగా దానికి బదులు ప్రేమ విధిని ఏర్పాటు చేసుకొని ఆయన ఏమన్నాడంటే ప్రభువు ప్రియ సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1:14-15 ప్రకారముగా కనుక అందుకని యోహాను సువార్త 3:16 మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా ప్రభువు ప్రియులారా, ఆ ప్రేమకు ప్రతిఫలముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆ వెలుగే ఈ లోకములోనికి చీకటి అగాధములో జీవిస్తున్న మానవులందరినీ వెలిగింప చేయటకు వెలుగుగా ఈ లోకములోకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు ప్రియ సహోదరులారా, కనుక ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ఆ విధముగా మరి చీకటిని ప్రాలదోలి మరి వెలుగు కలుగు చేయుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన దానిని బట్టి దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు ప్రియులారా, చీకటిని పారదోలి వెలుగుగా ఈ లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు జన్మదినమని మనము క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అని గొప్ప వేడుకగా సంతోషముగా ఆర్భాటముతోనూ సంతోషముతోనూ మనము అలంకరణలతోనూ మరి అనేక విధములుగా దేవుని మహిమపరుచుతున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మరి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మరి ఆది యందు వాక్యముండెను, వాక్యము చెప్పండి చెప్పండి గట్టిగా, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఏమైందంట? యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం ప్రభువు ప్రియులారా. కనుకని ఆ వాక్యమే వెలుగు, ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరులారా. అందుకని ప్రవక్త అయిన యెషయా ఈ విధముగా అంటున్నాడు. 42:6 మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 42:6 చూసినప్పుడు, అన్య జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పుచున్నాడు. అంతేకాకుండా ప్రభువు ప్రియులారా, అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, మొదటి పేతురు రాసిన పత్రిక 1:22 చూసినప్పుడు, జగత్ పునాది వేయబడక మునిపే ఈ సంకల్పమును నియమించి ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు తన శక్తానుసారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు మనలను స్వాస్థ్యముగా మరి ఏర్పరచుకొనుడని దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం ప్రభువు ప్రియ సహోదరులారా. కనుకన ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను ఆయన జరిగించుచున్నాడని 2వ తిమోతి రాసిన పత్రిక మరి 1:9-10 మనం చూస్తున్నాం. అంతేకాకుండాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11-12 మనము చూస్తున్నాం. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో మరి జగత్ పునాది వేయక బడక మునిపే మరి వెలుగుగా నియమింపబడినని దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన మరి చూస్తున్నాం. కనుక ప్రకటన 13:8 చూసినప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన విమోచనము మరి కలుగ చేసినట్టు ఆయన కృపను మన ఎడల మరి విస్తరింపచేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుకనే ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ
మరి భూలోకములో ఉన్నవే కానీ సమస్తమును ఏకముగా క్రీస్తు నందు సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనును. కనుకనే జగత్పత్తిలో యేసుక్రీస్తు ప్రభు అన్యజనులకు వెలుగుగా నియమింపబడినని దేవుని యొక్క వాక్య భాగంలో ప్రియులారా ఎస్ఐ గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనంలో మనము చూస్తున్నాం. ప్రియులారా 49:6 చదువుమా. అన్య జనులకు వెలుగై ఉండుటకు నిన్ను నియమించి అన్నని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచింపబడిన వాక్య భాగము ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు జన్మము వలన ఆయన అన్య జనులకు వెలుగుగా ఈ లోకంలోనికి ఉద్భవించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ప్రియులారా కనుకనే మరి దైవజనుడైన మోషే కూడా అంటున్నాడు. సంఖ్యాకాండము 24 అధ్యాయము 17 వచనంలో మనం చూసినప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయించెను అనియు ఇశ్రాయేలు నుండి రాజదండము లేచిననియు మోషే ప్రవచించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుకనే ప్రకటన 22 అధ్యాయం 16 వచనంలో వెలుగైన క్రీస్తును నక్షత్రముగా చూస్తున్నాం. ప్రియ సహోదరులారా కనుకనే ఈ సమయమున వెలుగు ఉదయించెను అనగా చీకటి అగాధంలో ఉన్న సృష్టిని దేవుడు ఆది యందు ఏ విధముగా వెలుగు సృష్టించి ఉన్నాడో అదేవిధంగా చీకటి మానవుల జీవితంలో అలుముకున్న వారికి వెలుగిచ్చుడికై ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరంలో ఈ లోకానికి వెలుగుగా వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అందుకని మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు పుట్టిన సమయములో మరి ఆకాశమందు గొప్ప నక్షత్రము మరి ఉద్భవించిన దానిని బట్టి వారు తమ పుస్తకములు తెరిచి లోకములో గొప్ప వ్యక్తి జన్మించి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో అని చూడగోరి ఆ యొక్క నక్షత్రమును వెంబడ వచ్చి యేసుప్రభు యొక్క పుట్టిన స్థలమునకు వచ్చి వారు దేవుని మహిమపరిచినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు వారు ఆ గృహములో ప్రవేశించి బాలుడైన యేసుక్రీస్తును చూసి సాష్టాంగ నమస్కారము చేసి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును సమర్పించి ప్రభువు అయిన యేసుక్రీస్తును మరి ఆరాధించినట్లుగా స్తుతించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎట్లా వచ్చి ఉన్నారు? ఆ యొక్క ఆకాశములో మరి వింతైన తార గొప్ప వెలుగుగా ఉద్భవించిన నక్షత్రమును బట్టి మరి వారు వచ్చి యేసుప్రభును దర్శించినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ప్రియ సహోదరులారా కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో మనము చూసినప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో ఆయన కార్యములు బట్టి మనము ఈరోజు యేసుక్రీస్తును వెలుగుగా మనము చూచుచున్నాము. కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని వాక్యమైన క్రీస్తు ఈ లోకములో వెలుగుగా ఉదయించి ఉన్నాడు. అంతేకాకుండాను దేవుని ప్రేమ లోకము పట్ల ఎంతో విస్తారముగా ఉన్నది కనుక, ఎందుకంటే ఈ లోకము చీకటి వలన కప్పబడి ఉన్నది కనుకనే ప్రియ సహోదరులారా వేదన నొందిన ఈ దేశము లేక మబ్బు నిలువ నేరదు కనుక దేవుని యొక్క వాక్య భాగంలో ఎస్ఐ గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనంలో చూసినప్పుడు ప్రియులారా అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల ప్రదేశమును మహిమగల దానముగా చేయించినాడు. చీకటితో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ చేయగల దేశ చదవమ్మా ఓకే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పబడిన రీతిగా ప్రియులారా చీకటిలో నడుచు ప్రజలకు అనగా మనకు మరణ ఛాయ గల దేశములో అనగా మరణానికి అమ్ముడైపోయిన మనమందరము
మరణానికి ఆహుతైపోయిన మనందరికీ వెలుగుగా ఈ లోకానికి వచ్చి మనలను వెలుగుగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. కనుకని వెలుగు ఉదయించెను కనుకనే ఈ యొక్క దినాన్ని మనము మన కొరకు చీకటి అగాధములతో నింపబడిన బతుకులు వెలుగు కలుగ చేసి జీవము గల దేవుణ్ణి మహిమపరచుటకును, ఆరాధించుటకును, స్తుతించుటకును ప్రభువు గొప్ప కృప అనుగ్రహించినారు. దాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినగాక. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి సేవను ప్రారంభించడానికి ఆయన బయలుదేరిన సమయంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, ఆయన నజరేతును విడిచి బబులోను, నప్తాలి దేశంలో యోర్దాని కావల ఉన్న సముద్ర తీరంలో ఉన్న అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ఛాయలో, మరణ ప్రదేశములో, మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను కనుకనే ఈ సమయమున హల్లెలూయా స్తుతి స్తోత్రములు చెల్లించు దేవుని చప్పట్లు కొట్టు దేవుని మహిమపరచడం గల కారణం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, మరణ ఛాయలో ఉన్న మనల్ని జీవములో నడిపించుటకు వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తుని బట్టి మనము ఆయన స్తుతించి ఆరాధించి కొనియాడుచున్నాం ప్రభునందు ప్రియ సహోదరులారా. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్య భాగములు బబులోను దేశస్థులు సముద్ర తీర వాసులకు అనగా ఆది కాండము 49:13 ప్రకారముగా మరి నప్తాలి దేశస్థులు అనగా చెరలోనికి వెళ్ళిన వారికి 2వ రాజుల గ్రంథము 15:20 ప్రకారముగా ప్రభునందు ప్రియులారా, గలిలయ అనగా నిష్ప్రయోజ ప్రజలు. అందుకనే మనం గలిలలోని ఏదైనా రాగలదా అని అక్కడ ఒక ప్రశ్న వేసి ఉన్నారు ప్రభునందు ప్రియులారా. దేవుని యొక్క వాక్య భాగంలో ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే యోర్దాను ప్రాంత ప్రజలనగా మరణమునకు సమీపంగా ఉన్న ప్రజలకు సూచనగా ఉన్నారు అని చెప్పుచున్నాడు దేవుని యొక్క వాక్య భాగములు. కనుకనే ఈ సమయమున చీకటిలో మరణ ఛాయలు ఉన్న మనందరికీ నిత్య జీవపు వెలుగు కలుగ చేయుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వెలుగుగా ఉదయించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. కనుక ఆ సమయంలో ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు పుట్టిన ఆ యొక్క దినాల్లో మరి దేవుడు మరి యేసు ప్రభు పెరుగుతున్న సమయంలో సేవకు ఆయన బయలుదేరిన సమయంలో జాలరుగా ఉన్నవారు శిష్యులుగా ప్రతిష్ఠించుకొని ఆయనను వెంబడించినట్లుగా వాక్య భాగములో మనం చూస్తున్నాము. సముద్ర తీరమున ఆయన నడిచిచుండగా మన దేవుని యొక్క వాక్య భాగములో మత్తయి సువార్త 4:19 నుంచి 22 మనం చూసినప్పుడు 4:19 నుంచి 22 చదవమ్మా. ఓకే, ఇక్కడ ప్రభునందు ప్రియులారా, పేతురు, అననీయ, ఆంద్రియ మరి వారు పేతురు, ఆంద్రియ సముద్ర తీరమున చేపలు పట్టుతున్న సమయంలో యేసు ప్రభు వారు వారిని పలకరించి ఉన్నాడు, వారితో మాట్లాడి ఉన్నాడు. ఆయన సమయంలో మరి నా యొద్దకు రండి, నాతో రండి, మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేస్తానని శిష్యుల్ని ఏర్పాటు చేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, 2వ తిమోతి రాసిన పత్రిక 2:24 ప్రకారముగా మరి అక్కడ గొప్ప విడుదల మరి మానవులకి ప్రభు అనుగ్రహించినట్లుగా వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, అందుకని యెషయా గ్రంథము 61:1 లెమ్ము తేజరిల్లెము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పబడిన వాక్య ప్రకారముగా చీకటిలో ఉన్న మానవులందరికీ వెలుగిచ్చుటకు వెలుగుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకని ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములు మన పాపములను, మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకే ఆయన వాత్సల్యతను బట్టి పైనుండి మనకు ఆయన అరుణోదయ మరి దర్శనం అనుగ్రహించినని పరిశుద్ధాత్మ పూరుడైన జకరియా ప్రవచించి అన్నాడు. లూకాసు వార్త 1:90
79వ వచనం ప్రకారంగా ప్రభువు ప్రియ సహోదరులారా, అంతేకాకుండాను అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లోండి లేచిన క్రీస్తు నీ మీద ప్రకాశించినని మరి అక్కడ చెప్పినట్లుగా వాక్య భాగములు మనము చూస్తున్నాం. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా ప్రభువు ప్రియులరా, కనుకనే ఈ సమయమైన దేవుని యొక్క వాక్య భాగములు మరొకసారి దేవుని యొక్క వాక్య భాగములు మరి మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పుచున్నాడు. ఇక్కడ ఈ సమయంలో మనము 3 విషయములలో ఆయన వెలుగు ప్రకాశించినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని యొక్క వాక్య భాగంలో తండ్రి కాలములో సృష్టి చేసిన సందర్భములో అంధకారములో వెలుగు కలుగును గాక అని చెప్పగానే వెలుగు కలిగినది. రెండవదిగా కుమారుని కాలములో యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుంచి 9 ప్రకారముగా, యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుంచి 9 ప్రకారముగా చదవండి. ఆమేన్. ఇక్కడ ప్రభువు ప్రియ సహోదరులారా, కుమారుని కాలములు వెలుగు అయిన క్రీస్తు ఈ లోకములో అవతరించినట్లు వెలుగుగా ప్రకాశించినట్లుగా యోహాను ఆయన వెలుగై ఉండలేదు, కానీ ఆయన వెలుగు కొరకు సాక్ష్యం ఇచ్చడానికి లోకంలోకి వచ్చినట్లు చెప్పినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. కనుకని ఈ సమయమున యోహాను 9:5 ప్రకారముగా అంధకారమును అనుభవించుతున్న వారికి దృష్టి అనుగ్రహించడం ద్వారా ఆయన వెలుగుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా పరిశుద్ధాత్మన కాలములో ఇక్కడ ప్రభువు హృదయములలో వెలుగుడు వెలుగుగాను ప్రకాశించి వెలుగుగాను ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితలము కలుగజేసినదని అపోస్తలుని పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పిన రీతిగా, అనగా వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తును అంగీకరించుకోకుండా ఏం చేసినాడంట, ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది లేక సాతానుడు మరి ఆ వెలుగును పొందుకోకుండా ఏం చేసినాడంట, గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా. మరి సమన ప్రభువు ప్రియులారా, అయితే అంధకారంలో నుండి వెలుగును కలుగును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి తన జ్ఞానమును గూర్చి యేసుక్రీస్తును వెల్లడి పరచడం వలన మన హృదయములో ప్రకాశించినని అపోస్తలుని పౌలు అంటాడు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. 5వ వచనం చదవమ్మా. హల్లెలూయా. కనుక ప్రభువు ప్రియులారా, మన యొక్క హృదయంలో అంధకారం నుంచి వెలుగులో నడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేసినట్లుగా దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. కనుకని ఈ సమయమున అపోస్తలుని పౌలు 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ఆమేన్. హల్లెలూయా. కనుకనే ఈ సమయమున ప్రభువు ప్రియులారా, మనమంతా ఎవరంట,
చీకటి సంబంధము కాదు, వెలుగు సంబంధము. కనుక మనం ఏం చేయాలంట? మెలకు కలిగి మత్తులు అయి ఉండకాకుండా మెలకు కలిగి వెలుగుగా జీవించవలనని ప్రభు చెప్తున్నాడు. ఇదే నిజమైన క్రిస్మస్. మనము చీకటిలోండి వెలుగులోనికి బయలుపరచబడిన ఆ వెలుగును పొంది మనము వెలుగుమయముగా ఈ లోకంలో జీవించినా కనుక మనము చీకటి వారము కాదు, వెలుగు సంబంధము. కనుక మనము వెలుగు సంబంధం వలి మెలకువగా ఉండి ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలని ప్రభు కోరుచున్నాడు. అదే నిజమైన క్రిస్మస్ అని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభువు ప్రియులారా, కనుకనే ఈ సమయమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో యేసు లోకమునకు వెలుగైయుండెను, తనను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిన వారై యుందురు. తనను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలియుందురు, వెలుగులోనే నడుచుకొందురు, చీకటిలో ఎంత మాత్రమును నడువరు. కనుక మనము దేవుని యొక్క వాక్య భాగములు అపోస్తులైన పౌలు చెప్పిన రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల ప్రకారం చెప్పిన రీతిగా రోమా 13:12 నుంచి 14. ఆమేన్. ఇక్కడ ప్రభువు ప్రియులారా, మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరములను ధరించి పగటయందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకొనవలెను. అదే నిజమైన క్రిస్మస్ అని దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారముగా ఆయన ఈ లోకములో ఇంకనూ ప్రకాశించుచున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగములు ఆయన ప్రకాశించుచున్నాడు కనుక మనము కూడా ప్రకాశింపబద్ధులమైనాము. ఏ విధముగా ప్రభువు ప్రియులారా, చంద్రుడికి స్వయముగా కాంతి లేదు, తెలుసు కదా స్టూడెంట్స్. ఆ చంద్రుడు ఎప్పుడు మరి కాంతివంతంగా ఎందుకు ఉంటాడనగా, సూర్యరశ్మి, ఆ సూర్యకాంతి కిరణాలు ఎప్పుడైతే చంద్రుడి మీద పడతాడో ఆ చంద్రుడి నుంచి ఆ కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీద ప్రకాశించను. అర్థమవుతుంది? మరొకసారి, సూర్య కిరణాలు చంద్రుడిపై ప్రకాశించిన వలన ఆ కిరణాలు తిరిగి ఆ యొక్క చంద్రుడి నుంచి భూలోకంలోకి వస్తుంది. మనము కూడా క్రీస్తు కిరణాలు మన హృదయంలో ప్రకాశింప చేయబడి ఆ కిరణాలు మనము ఈ లోకములో ప్రకాశింపబద్ధులమైనామని దేవుని యొక్క వాక్యభావంలో మనం చూస్తున్నాం. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా ఒక మాట చెప్పి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. రెండోది ఏమన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు గురించి ఒక మాట అన్నాడు. ఏంటది? ఎవడైనను దీపం వెలిగించి ఎక్కడ పెట్టడంట? కొంచెము కింద అయినను మంచం కింద అయినను పెట్టరు. మీరు ఆ విధంగా పెడతారా? పెట్టము. ఎంత తెలివి లేని వాడైనప్పటికీ పెట్టరు. అయితే ప్రభువు ప్రియులారా, అందరికీ వెలిగించుటకు ఏది ఇప్పటి పెడతంట? దీపస్తంభం మీద పెడతారు. ఓకే. కనుక 16వ వచనంలో ఏమంటున్నాడంటే, మనుష్యులు మీ సత్క్రియలు చూసి, చదవమ్మా,
హల్లెలూయా. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందు మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపచేయుడి. హల్లెలూయా. ఆ విధముగా మనం ప్రకాశిస్తున్నామా? మన బ్రతుకులు అనేకమైన క్రిస్మస్లు జరుపుకున్నాం. ఉదాహరణకు పాస్టర్ గారు ఇప్పుడు ఎన్నో క్రిస్మస్ ఇది? 4వ క్రిస్మస్లు చేసుకున్నాం. అయితే ప్రభువు ప్రియులారా, క్రిస్మస్ సందేశం ఏమింటున్నాం? అయితే ఎంతమంది తమ వెలుగు ప్రకాశించడం వలన, నా వెలుగు, ఏ వెలుగు? సత్క్రియలు, నాలో ఉన్న సత్క్రియలు ప్రకాశించడం వలన పరలోకపు తండ్రి మహిమపరచబడి ఉన్నాడు అని ఎంతమంది చెప్తారు? మన బ్రతుకుల్లో 2025 సంవత్సరము జనవరి 1వ దినాన్ని నుంచి మొదలుకొని డిసెంబర్ 25వ సంవత్సరం వరకు, 5వ రోజు వరకు ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం. అయితే ఇంచుమించు సంవత్సరం అయిపోయినది. ఈ సంవత్సరం కాలంలో నీ సత్క్రియలను వెలుగును బట్టి దేవుడు సంతోషించాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని మహిమపరచబడి ఉన్నాడు అని ఎవరైనా చెప్తారా? నా మాట అర్థమైందా? మన వెలుగు ప్రకాశించవలను, సత్క్రియలను వెలుగు. ఓకే, ఉదాహరణకు ఈ సంవత్సర కాలంలో నేను ఒక ఆత్మను దేవుని యొక్క మందిరాన్ని తీసుకుని వచ్చాను. నా ద్వారా ఒక ఆత్మ రక్షింపబడి బాప్తిస్మ సాక్ష్యంలోనికి వచ్చి ఉన్నారు. నా కుటుంబ సభ్యులు ఒకరు రక్షింపబడి ఉన్నారు, బాప్తిస్మ పొంది ఉన్నారు అని ఎవరైనా సాక్ష్యము ఇవ్వగలరా? ముఖ్యంగా స్త్రీల గురించి ఒక మాట అపోస్తుడైన పేతురు అంటాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ప్రభువు ప్రియ సహోదరులారా, ఏ స్త్రీకైనా, చదువమ్మా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి, ఓకే, ఇక్కడ పిల్లారా, భార్యలో పవిత్ర నడవడను బట్టి తమ భర్తలను మార్చుకొని వచ్చును. అయ్యా, ఈ సంవత్సరంలో నా పరిశుద్ధ ప్రవర్తన బట్టి నా భర్తను దేవుని యొక్క సన్నిధికి నడిపించి ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని సన్నిధులు ఆయన వస్తున్నాడు, వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన సన్నిధికి వస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, కుటుంబ ప్రార్థనలో ఉంటున్నాడు, ఆరాధనలో పాల్గొంటున్నాడు, రక్షణ పొందాడు, బాప్తిస్మ పొందాడు అని ఏ స్త్రీ అయినా తన భర్తను బట్టి సంఘములో నిలబడి సాక్ష్యం చెప్పి ఉన్నారా? ఉన్నారమ్మా? ఎవరైనా ఒక్కరు ఉంటే చేతులు ఎత్తండి. ఒక్కరు. మరి ప్రభు ఏ విధముగా మహిమపరచబడతాడు? మరొకసారి 16 వచనం జ్ఞాపం చేసుకుందాం. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు ఎవరి గురించి మాట్లాడుకున్నామో? ఎవరు అనుకున్నాము వెలుగు? ఎవరి గురించి వెలుగు ఎవరు అనుకున్నామో చెప్పండి. ఎవరు వెలుగు? యేసు ప్రభువారు. ఓకే, యేసు ప్రభువారు నీ ద్వారా ఇతరులకు మరి పరిచయం అయ్యాడా? నీ ప్రవర్తనను బట్టి నీ ఇంటిలో నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ వారు మార్చబడ్డారా? ఇంకో మాట చెప్పుకుందాం. రెండవదిగా ప్రభువు ప్రియులారా, నీ యొక్క సాక్ష్య జీవితం బట్టి నీ ప్రక్కవారు, నువ్వు పనిచేసిన స్థలంలో ఎవరైనా దేవుని యొక్క మందిరమునకు రాబడి ఉన్నారా?
మరి ఎట్లాగ దేవుడు మన యొక్క సత్ప్రవర్తన బట్టి, మంచి క్రియలు బట్టి ప్రభు మహిమపరచబడతాడు? కనుక మన బ్రతుకులు ఎన్ని క్రిస్మస్లు చేసినప్పటికీ మనము వెలుగుగా వచ్చిన యేసు క్రీస్తును, ఆ వెలుగును ఇతరులకు చూపించిన ఎడల, చీకటిలో ఉన్నవారు అనగా మరణ ఛాయలో ఉన్న వారిని ప్రభువు వైపు నడిపింప ఎడల పరలోకపు తండ్రి ఏ విధంగా మహిమపరచబడతాడు? మన క్రిస్మస్ బట్టి దేవుడు ఏ విధముగా సంతోషిస్తాడు? ప్రభుని ప్రియులారా, మనుషులు మన సత్క్రియలు చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మన వెలుగు ప్రకాశింపబడాలని దేవుని యొక్క వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగములో మనము యేసుక్రీస్తును ఇతరులకు బయలుపరచవలసిన వారు ఉన్నాము. అదేదనగా మనలో ఉన్న వెలుగు ఇతరులకు ప్రకాశించాలి. అనగా మనలో ఉన్న వెలుగు అనగా యేసు ప్రభు వారు ఇతరులకు ఈమె నమ్ముకున్న ఈయన నమ్ముకున్న యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయనే ద్వారానే పరలోక రాజ్యమునకు వెళ్ళగలము అని మనుషులు తెలుసుకొని, అందుకని ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుడు పౌలు అంటాడు, అపోస్తల కార్యం 1వ అధ్యాయము మరి 8వ వచనంలో, మీరు పైనుండి శక్తి పొందిన తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బూదిగంతల నివాసుల వరకు మీరు నాకు సాక్షులై ఉండవలనని ప్రభు చెప్పిన మాట మనము జ్ఞాపకము చేసుకొని ఆయన యొక్క సన్నిధులు నిందారహితముగా ఉండవలనని దేవుని యొక్క వాక్య భాగములు మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయమున దేవుని యొక్క వాక్య భాగ ప్రకారముగా వెలుగు ఉదయించెను అనగా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరముల క్రితం ఈ లోకములో మన కొరకు రక్షకుడిగా జన్మించి ఉన్నాడు. ఆ రక్షకుడిగా జన్మించిన యేసుక్రీస్తును మనము మన హృదయంలో చేర్చుకొనుడే కాకుండాను అనేక మందికి యేసుక్రీస్తును చేర్చుకొనుటకు మనమందరము సాక్షులుగా ఉండాలని ప్రభువు కోరుచున్నాడు. ప్రభువుతో ప్రియ సహోదరులారా, కనుకనే ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుతో ప్రియులారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మనము చూసినప్పుడు, ప్రభువుతో ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో మీకా 5:2, ఓకే. ఇక్కడ ప్రభువు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో చదవబడిన బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గార్మైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోలువాడు నీలో నుండి వచ్చును. చిన్ని బెత్లెహేమునకు వచ్చిన యేసును దేవుడు పంపాడు. ఆయన దావీదు వంశము నుండి ఆయన వచ్చి ఉన్నాడు అని మనము గుర్తించవలసినగా ఉన్నాము. తర్వాత ప్రభువుతో ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములో ఆ విధముగా ఏ విధంగా వచ్చి ఉన్నాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 4 నుంచి 7వ వచనంలో మనం చూసినప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయము 4 నుంచి 7వ వచనంలో మనం చూసినప్పుడు 4:7, ఓకే. ఇక్కడ ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో రక్షకుడిగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ఈ మాటను అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో,
పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది. హల్లెలూయా. నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని చెప్పుచున్నాడు ప్రభువు ప్రియులారా. దేవుని యొక్క వాక్యభావం అంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాక అనగా ఈ లోకములో వెలుగుగా జన్మించిన యేసుక్రీస్తు వారు ఆ వెలుగుగా వచ్చి చీకటి అగాధంలో ఉన్న మానవులను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడన్న వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారముది యోగ్యమైనది. కనుకనే మనము సంవత్సరము ఈ విధముగా డిసెంబర్ మాసములో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చాలా సంతోషము, చాలా ఆనందము. అదే విధముగా ప్రభువు ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగంలో రెండోసారి తిరిగి వస్తున్నాడు. ఆ మాట కూడా నమ్మదగినది, పూర్ణాంగీకారమును యోగ్యమైనది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు ప్రభువు ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో రెండవసారి ఆయన చేసిన వాగ్దానంలో ప్రభువు ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా. ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళుట మీరు చూసి ఉన్నారు, అదే రీతిగా రానయ్యన్నాడు అన్న వాక్యము నమ్మదగినది, సత్యమైనది. ఎందుకనగా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనంలో మనం చూసినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ అధ్యాయం 1-2 వచనంలో చూసినప్పుడు, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మనందరూ తీసుకొని పోతారు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఇప్పుడు గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ సమయంలో వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు వారు, ఈ లోకములో రక్షకుడిగా వచ్చిన వాడు, చీకటి అగాధంలో మరణ ఛాయలో ఉన్న మనలను బ్రతికించి పరలోక రాజ్య వారసులుగా చేయుటకు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న వాక్యము ఎంత నమ్మదగినదియో, యేసుప్రభు వారు కూడా మరలా వస్తున్నాడు అన్న మాట కూడా అంతకంటే నమ్మదగినదియు. కనుకనే మనం ఏం చేయాలి ప్రభువు ప్రియులారా? ఆ రాకడ కొరకు ఎదురు చూడాలి. క్రిస్మస్ పలానా దినాన్ని, పలానా చోట, పలానా గృహంలో, పలానా స్థలంలో అని చెప్పగానే ఏ విధముగా చక్కగా ముస్తాబై వస్తున్నామో, లేక క్రిస్మస్ దినాల్ని మంచిగా అలంకరించుకుని వస్తామో ప్రభువు ప్రియులారా, యేసు ప్రభువు మళ్ళా వస్తాడని చెప్పి ఉన్నాడు. కనుక మరి రాకడ కొరకు మనము కూడా అలంకరించుకొనవలసిన వారుగా ఉన్నాము. ఏ విధముగా అలంకరించుకొనవలసిన వారుగా ఉన్నామో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ప్రభువు ప్రియులారా, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-14 వచనంలో మనం చూసినప్పుడు, మనము ఈ లోక భక్తిహీనతను మరి అనుసరించక ఆమేన్. ఇక్కడ ప్రభువు ప్రియులారా, ఆయన రాకడ కొరకు ఏ విధంగా ఉండాలంట? నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతకచుండవలెను. హల్లెలూయా. కనుకని అపోస్తలుడైన పేతురు కూడా అంటున్నాడు ఒక మాట. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 2వ పేతురు 3వ అధ్యాయము 12వ వచనం నుంచి,
ఓకే 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 దేవుని దినపు రాకడ కొరకు మనం ఏం చేయాలంటాం? కనిపెట్టుచు దానిని ఆశతో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మనం ఏం చేయాలంట? పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినను అనే మాట ఎంతో చూసాం కదా. ఆయన రాకడ కూడా మనమంట ఎంతో అంటే పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పుచున్నాడు క్రీస్తు రాకడ కొరకు. ఆ విధముగా ఉండి ఆయన రాకడలో ఎత్తబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని, అదే మన క్రిస్మస్ సంతోషము, ఆనందము, సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. లోకమునకు వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తును మీ హృదయంలో ఇంకను నింపు కొనని ఎడల, ఒకవేళ ఎవరన్నా ఎడల ఇప్పుడే మీ హృదయంలో చేర్చుకొని ఆ వెలుగైన యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన నాంపేట పాప క్షమాపణ పొంది బాప్తిసము పొంది ఆయన వచ్చే పర్యంత వరకు నీలో ఉన్న సత్క్రియ అనగా వెలుగు అనే సత్క్రియ ప్రకాశింపచేసి అనేక మందికి మార్గం చూపించి దేవుడు మహిమపరచబడినట్లు మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు కోరుచున్నాడు.